టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. మొత్తం 8 జిల్లాల్లో 9 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో కడప జిల్లా నుంచి బీటెక్ రవి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా మిగిలిన వారు ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించింది అధికార తెలుగుదేశం పార్టీ. మొత్తం 8 జిల్లాల్లో జరుగుతున్న 9 స్థానాలకు అర్ధరాత్రి తీవ్ర తర్జన భర్జనలు సంప్రదింపుల తర్వాత అభ్యర్థులను ఖరారు చేశారు. భారీగా ఆశావహులు ఉండటంతో సమీకరణాలను బేరీజు వేసుకుని అవకాశం దక్కని వారందరికీ నచ్చజెప్పి అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి శత్రుచర్ల విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంతెన సత్యనారాయణరాజు, అంగళ రామ్మోహన్, నెల్లూరు జిల్లా నుంచి వాకాటి నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు, అనంతపురం జిల్లా నుంచి దీపక్ రెడ్డిలకు అవకాశం దక్కింది. కడప జిల్లా నుంచి ఇప్పటికే బీటెక్ రవి పేరు ఖరారు కాగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను జిల్లాల నుంచే ప్రకటించాలని ముందుగా భావించారు. అయితే శ్రీకాకుళం, నెల్లూరు అభ్యర్థుల విషయంలో గొడవలు జరగడంతో విజయవాడలోనే అర్ధరాత్రి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ కూడా సీనియర్లు, జూనియర్లని కూడా పరిగణనలోకి తీసుకుంటూ మరి ప్రతి జిల్లాలో కూడా ఉండేటటువంటి సమీకరణల్ని ఆలోచిస్తూ చేయడం జరిగింది. ఇంకా ఆశావాహులు ఉన్నారు చాలామంది, కానీ కొంతమందికి అవకాశం వచ్చినా మిగతా వాళ్ళని కూడా వారి వారి పరిస్థితులను బట్టి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం పార్టీ పరంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరి 2కో 3కో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మరి సర్దడం జరుగుతుంది. ఎమ్మెల్సీగా అవకాశం దక్కిన అభ్యర్థులు సంతోషంలో మునిగిపోయారు. అందరి సహకారంతో పార్టీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి. గతంలో ఎమ్మెల్సీగా నేను 21 మాసంలో పూర్తిగా అయింది కాబట్టి మళ్ళా ఈరోజు ఎమ్మెల్సీగా ఎలక్షన్ రావడం జరిగింది. అందరం మాట్లాడుకున్న తర్వాత పొరపక్షాలు లేకుండా మేమందరం సమిష్టిగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గవర్నర్ కోటాలో ఇంకా ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉండటంతో అసంతృప్తులకు ఆ సమయంలో అవకాశం ఇస్తామని చంద్రబాబు నచ్చజెప్పారు.